యాడ్ అయిపో. సో నేను లాంబ్డాస్ చూసాం, ఇంట్రొడక్షన్ అఫ్ కోర్స్ సింటాక్స్ మొత్తం చూస్తాం, తర్వాత ఫిల్టర్ ఫంక్షన్లో లాంబ్డా ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేయడం చూస్తాం. తర్వాత ఈరోజు మ్యాప్ ఫంక్షన్ చూడాలి. సో ఫస్ట్ ఫిల్టర్ ఫంక్షన్ ఏంటి? ఫిల్టర్ ఫంక్షన్ ఏ కేసెస్లో వాడతాం? వెన్ యూ హ్యావ్ సీక్వెన్స్ ఆఫ్ లిస్ట్ అండ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ సమ్ కండిషనల్ చెక్ ఆన్ ద సీక్వెన్స్ ఆఫ్ లిస్ట్. ఓకే, సో ద వే యూ ఆన్సర్ ఈస్ filter function is useful when you have a sequence of lists that could be some employee data, student data, or any data, or some numbers or marks or some cities or some any column. Okay, any data. When you have a sequence of list and you want to perform any conditional check on it. Conditional check in the sense which returns true or false. Okay, if I want to check male or female, okay, get me all the male data. If the person, if the value is male, then retrieve the column, retrieve the row, retrieve the record, retrieve the object. Alaga మ్యారీడ్ అన్మ్యారీడ్, యాక్టివ్ ఇన్యాక్టివ్, ఇలాగా కండిషనల్ చెక్ మనం ఏదైనా సీక్వెన్స్ మీద పర్ఫామ్ చేస్తుంటే అలాంటి కేసెస్లో ఫిల్టర్ ఫంక్షన్కి వెళ్తాం. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద సీక్వెన్స్ ఇస్తాం, సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద సీక్వెన్స్ ఇస్తాం, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఫంక్షన్ ఇస్తాం. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మనకి సమ్ సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఉండి ఆ సీక్వెన్స్ మీద ఏదైనా కండిషనల్ చెక్ నేను చేయాలంటే, ఓకే, కండిషనల్ చెక్ అంటే ఆల్వేస్ రిమెంబర్ ట్రూ ఆర్ ఫాల్స్, రైట్? సో సమ్ సెట్ ఆఫ్ వాల్యూస్, అది స్ట్రింగ్ డేటా అయినా, ఆబ్జెక్ట్ డేటా అయినా, ఆర్ న్యూమరికల్ డేటా అయినా, అఫ్ కోర్స్ పైథాన్లో ప్రతిదీ ఆబ్జెక్టే, బట్ డేటా వైజ్ చెప్తున్నా. అలాంటి సమ్ సీక్వెన్స్ ఆఫ్ డేటా, ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా మీద, సపోజ్ ఇప్పుడు మీరు రిజిస్టర్ అయ్యారు, రిజిస్టర్ అయిన వాళ్ళు పే అండ్ నాట్ పే అని వాళ్ళ డేటా మెయింటైన్ చేస్తారు అనుకో. సో పే అయిన వాళ్ళ డేటా కావాలి నాకు, అప్పుడు ఏం చేస్తాను, ఆ సీక్వెన్స్ స్టూడెంట్ డేటా మొత్తం నేను పంపిస్తా, అది సెకండ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. సపోజ్ సమ్ స్టూడెంట్ లిస్ట్ ఈస్ ద సీక్వెన్స్. నౌ దిస్ ఈస్ అ సీక్వెన్స్ అండ్ వాట్ విల్ బి ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్? ద ఫంక్షన్, ద ఫంక్షన్ టు పర్ఫార్మ్ ద కండిషనల్ చెక్ ఆన్ దిస్ సీక్వెన్స్. అలాంటి కేసెస్లో మీరు ఫిల్టర్కి వెళ్తారు. ఓకే, రేపు నేను మళ్ళీ అడిగితే మీకు ఫిల్టర్ ఫంక్షన్ డెఫినేషన్ చెప్పి, డెఫినేషన్ అని కాదు ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీరు ఇలాగే చెప్పాలి. ఓకే, filter function is used to apply a function on a sequence of data. It takes two arguments. The first one is function, second one is the sequence. Now for every value in this sequence, it performs this function, this conditional check. Of course the function itself have conditional check, and if it returns true, then it returns the value and we will store in a separate variable. Ala cheppali. Okay, so this is with filter. Good pettukonde, only conditional check alanti vaati meeda. నెక్స్ట్ మ్యాప్. నౌ మ్యాప్ ఏంటి? మ్యాప్ కూడా సేమ్ సింటాక్స్ అండ్ సమ్ సీక్వెన్స్ హియర్. ఇక్కడ ఫంక్షన్ అండ్ సీక్వెన్స్, స్టూడెంట్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ సీక్వెన్స్, సమ్ సెట్ ఆఫ్ డేటా. Okay, now what is the purpose of map function means for every value in this sequence, modify the data, not modifying, I mean to say generate a new value for every value in the sequence. Okay, suppose I have a list, L equals to some list, let us say some numerical data only, 1 2 3 4 5. జనరల్గా నేను చెప్పే ఎక్కువ ఎగ్జాంపుల్స్ న్యూమరికల్ డేటా మీద ఉంటుంది. సో మ్యాక్సిమం మనం చేసేది స్ట్రింగ్ డేటా మీద. సపోజ్ ఇది స్ట్రింగ్ డేటాలోనే ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ అనుకుందాం. ఎంప్లాయీస్ శాలరీస్కి సమ్ డిఎన్ఏ ఆర్ డిఏ సంథింగ్ ఉంటాయి కదా, లేదా సమ్ ట్యాక్స్ పే కౌంట్ చేసి రిటర్న్ చేయాలి ఒక్కొక్క ట్యాక్స్. లేదా స్టూడెంట్స్ డేటా అనుకోండి, స్టూడెంట్ మార్క్స్ మీద పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ రిట్రీవ్ చేయి. సో ఇక్కడ ఏంటంటే మ్యాప్ అంటే ఏంటంటే ఫర్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద సీక్వెన్స్ జనరేట్ మీ అ న్యూ వాల్యూ. సో ఐ వుడ్ లైక్ హియర్ లెట్ us say I would like to get the squares of each value in L. So 1 square anta 1, 2 square anta 4, 3 square some 9, 4 square 16, 5 square 25. ilaga every value, for every value generate me a new value. అర్థమైందా? సో రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఫిల్టర్ అంటే మొత్తం అన్ని వాల్యూస్లో ఒక కండిషన్ మీద చెక్ చేసి అవి ట్రూ అయితే రిటర్న్ చేయి, ఫాల్స్ అయితే రిటర్న్ చేయకు. సో నేను ఏం చేసాం, ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ చేసాం ఈ సీక్వెన్స్ మీద ఫిల్టర్ ఫంక్షన్ వాడి. సపోజ్ ఈ నెంబర్స్ ఈవెనా ఆడా, ఓకే ఈవెన్ అయితే రిటర్న్ చేసి ఇక్కడ స్టోర్ చేయి, లేదంటే ఇగ్నోర్ చేయండి. ఇక్కడ మాత్రం మ్యాప్ ఫంక్షన్ ఏంటంటే కండిషనల్ చెక్ ఉండదు. నో కండిషనల్ చెక్ ఉండదు, ప్రతి వాల్యూకి ఒక న్యూ వాల్యూ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇది, ప్రతి నెంబర్కి
సమ్ నాకు స్క్వేర్ కావాలి, లేదా ప్రతి స్టూడెంట్ మార్క్స్కి నాకు పర్సంటేజ్ కావాలి, ప్రతి ఎంప్లాయీ శాలరీకి నాకు ట్యాక్స్ కావాలి. అలాంటి కేసెస్లో మనం మ్యాప్ ఫంక్షన్కి వెళ్తాం. ఓకే, సో ఇక్కడ వితౌట్ ల్యాండా, ఐ మీన్ సేమ్ నిన్నట్లాగే ఫస్ట్ విత్ ల్యాండా అండ్ వితౌట్ ల్యాండా చూస్తా. సేమ్ నోట్స్లో ఉన్నదే, ఆల్రెడీ నోట్స్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఒక ఫంక్షన్ ఉంది అనుకోండి, ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను సమ్ స్క్వేర్ కనుక్కోవాలి, లేదా ఇంటూ 2 చేసి వాల్యూస్ కనుక్కోవాలి. సో ఏం చేస్తా, సమ్ స్క్వేర్ అని ఫంక్షన్ క్రియేట్ చేస్తా, అండ్ ఇట్ టేక్స్ ఎ వాల్యూ, ఎ సింగిల్ వాల్యూ. ఓకే, నౌ రిటర్న్ మీ స్క్వేర్ ఆఫ్ దిస్ ఎక్స్, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, రైట్? అంతే, ఇది ఫంక్షన్. సపోజ్ లిస్ట్ ఉంది అనుకోండి, లిస్ట్ ఈక్వల్స్ టు సమ్ సెట్ ఆఫ్ వాల్యూస్. ఓకే, సమ్ 5 4 7 8 6 2, ఇవి సమ్ సెట్ ఆఫ్ వాల్యూస్, సమ్ సీక్వెన్స్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మ్యాప్ ఫంక్షన్కి మ్యాప్ ఆఫ్ ఫంక్షన్ నేమ్ ఏంటి, ఎస్క్యూ. మ్యాప్ మీకు తెలుసు కదా, సింటాక్స్ ఏంటి, మ్యాప్ సేమ్ ఫిల్టర్ లాగే మ్యాప్, ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఫంక్షన్, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ సీక్వెన్స్. ఓకే, ఇది సింటాక్స్. సో మ్యాప్ ఫంక్షన్ ఏంటి, ఇక్కడ ఎస్క్యూ అని పెట్టండి ఫంక్షన్. సో ఫంక్షన్ ఎస్క్యూ కమా సీక్వెన్స్ ఏంటి, ఎల్. So now map function has been called by passing the square function and sequence L. But this square function is returning some values, right? For each value, చూసుకోండి ఎలా చెప్పాలి, for each value in this sequence it generates a new value. So every value, ఇక్కడ 10 values ఉంటే 10 values రిటర్న్ అవుతాయి, 100 ఉంటే 100 రిటర్న్ అవుతాయి. కానీ నిన్న చూసిన ఫిల్టర్లు అలా కాదు, ఫిల్టర్ చేస్తుంది. అన్ని వాల్యూస్ 100 వాల్యూస్ ఉన్నా మనకి 100 వస్తాయని గ్యారంటీ లేదు, అండ్ 2 సమ్ టైమ్స్ జీరోస్ కూడా రావచ్చు, అసలు ఏ వాల్యూ రాకపోవచ్చు, ఎందుకంటే ఫిల్టర్ కండిషన్ బట్టి వాల్యూస్ వస్తుంది. కానీ ఇక్కడ మ్యాప్లో ప్రతి వాల్యూకి ఒక న్యూ వాల్యూ జనరేట్ అవుద్ది. సో దాన్ని మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి, తెలుసు కదా, L2 ఈక్వల్స్ టు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, మ్యాప్ రిటర్న్స్ మ్యాప్ ఆబ్జెక్ట్, ఇట్ డజంట్ రిటర్న్ ఎ లిస్ట్. మ్యాప్కి లిస్ట్కి చాలా తేడా ఉంది. మ్యాప్ రిటర్న్స్ ఎ మ్యాప్ ఓన్లీ, ఐ మీన్ మ్యాప్ వాల్యూ ఓన్లీ, మ్యాప్ ఆబ్జెక్ట్. సో ప్రతిదీ దీనికి మ్యాప్ చేసి ఒక మ్యాప్ రిటర్న్ చేస్తుంది. కానీ మనం లిస్ట్ కావాలి కాబట్టి టైప్ క్యాస్ట్ చేయడమే. సో నిన్నటికి ఈరోజు ఏం తేడా లేదు, నిన్న క్లాస్ బాగా అర్థమైతే ఈరోజు అర్థమైపోతుంది. నౌ దిస్ మ్యాప్ ఫంక్షన్ ఈజ్ కాలింగ్ ఎస్క్యూ ఫంక్షన్, మ్యాప్ ఫంక్షన్ ఈజ్ పాసింగ్ ఎస్క్యూ ఫంక్షన్ బై పాసింగ్ దిస్ ఎల్ ఫంక్షన్ ఎల్. సో ఇది ఏం చేస్తుంది, దీని ఫంక్షనాలిటీ ప్రకారం, అంటే ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్ కదా, మనకు తెలియదు దాన్ని ఎలా డిజైన్ చేశారో, దాని వర్కింగ్ చూసుకోవడమే. సో పైథాన్ ఈజ్ రిచ్ ఇన్ లైబ్రరీస్. మనం ఫస్ట్ డే క్లాస్లో చూసాం కదా, పైథాన్లో చాలా మెథడ్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకే, మీరు రియల్ టైమ్వి, ఇప్పుడు సపోజ్ మనం పైథాన్, కోర్ పైథాన్, అడ్వాన్స్ పైథాన్ నేర్చుకుంటాం, కానీ మీరు రియల్ టైంలో ఈ నాలెడ్జ్ వాడి అక్కడ వేరేలా చేస్తారు. అక్కడ వేరే మాడ్యూల్స్, సపోజ్ ఇప్పుడు మీరు ఎక్సెల్ ఫైల్స్ మీద చేస్తున్నారు అనుకోండి, ఎక్సెల్ ఫైల్స్లో డేటా తీసి దాన్ని మీరు అనలైజ్ చేయాలి. సో అక్కడ దాని రిలేటెడ్ మాడ్యూల్స్, దాని ఫంక్షన్స్ వేరేగా ఉంటాయి, ఫంక్షన్స్ వేరే ఉంటాయి, కానీ ఈ ప్రాసెస్ ఒకటే, ఈ సంథింగ్ ఇదంతా లైక్ ఈ సింటాక్స్ అంతా. అంటే మీకు కోర్ పైథాన్, అడ్వాన్స్ పైథాన్ వచ్చేస్తే పైథాన్ వర్కింగ్ వచ్చింది అంతే. కానీ మీ ప్రాసెస్, మీ జాబ్ బట్టి మీరు ఏ మాడ్యూల్ మీద వర్క్ చేస్తారో ఆ మాడ్యూల్ నేర్చుకోవాలి. ఓకే, పైథాన్ ఈజ్ రిచ్ ఇన్ లైబ్రరీస్ అని చదివాం కదా, దాని అర్థం ప్రతి దానికి ఉంటాయి ఇన్బిల్ట్గా మాడ్యూల్స్. ప్రతి దానికి మీరు వర్క్ ఏంటో దాంట్లో ఆ మాడ్యూల్ నేర్చుకొని చేయాలి. అది అందరికీ రాదు, చాలా ల్యాక్స్లో ఉంటాయి అవి, అది అందరికీ రాదు. ఆ టైంకి మనం నేర్చుకొని చేయడమే. సో ఇవన్నీ మీకు కరెక్ట్గా వచ్చాయి అనుకో, అక్కడ ఆ కాంప్లికేటెడ్ కోడ్ కూడా మీకు అర్థమైపోద్ది. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ మీకు రేపు చూపిస్తానులే నేను చేసిన కోడ్, రోజు ఏమైనా తగిలితే మీకు చూపిస్తుంటా. అందులోనే మీకు మొత్తం అసలు ఏంటి వింతగా ఉంది అనిపిస్తుంది, కానీ మధ్యలో కరెక్ట్గా చూస్తే ఇలాంటివి మీకు మొన్న వర్క్షాప్లో ఆడు చూపించిన కోడ్లో మీకు అర్థమై ఉంటుంది. ఎనివే నేను తర్వాత చూపిస్తానులే. సో ప్రస్తుతానికి ఈ మ్యాప్ ఫంక్షన్ ఇక్కడ ఇప్పుడు చూడండి, నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ మ్యాప్ ఇంటర్నల్గా ఎలా బిల్డ్ అయిందో మనకు అనవసరం, దాని వర్కింగ్ తెలుసుకుంటే చాలు. ఓకే, ఇట్ టేక్స్ 2 ఆర్గ్యుమెంట్స్, one is function, second is sequence. For each value in the sequence, it performs the function operation and returns the value.
but map returns a map object, therefore we have to convert it into list and store in this list. Okay, fine. So let me say fun to an yeah, print చేయట్లేదు కదా, print list, print l2. ఓకే, లిస్ట్ ప్రింట్ చేస్తా, కానీ జనరల్గా ఆవిడ లిస్ట్ ప్రింట్ చేయడం. లిస్ట్ అనేది లిస్ట్ ఆబ్జెక్ట్. మనం ఎలా ప్రింట్ చేస్తాం నార్మల్లీ, ఫర్ ఎక్స్ ఇన్ ఆర్ సమ్ ఎక్స్ ఆల్రెడీ వాడిస్తాం కాబట్టి మీ కన్వీనియన్స్ కోసం ఫర్ ఏ ఇన్ L2 ఇలా ప్రింట్ చేసుకుంటాం. లిస్ట్లో వద్దు నాకు నార్మల్గా వర్టికల్గా ప్రింట్ చేయాలి, సమ్ వాల్యూ అన్నట్టు ప్రింట్ చేయాలంటే నేను ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. ఎంత ఏ. ఇప్పుడు ఇదేంటి బై డిఫాల్ట్ ప్రింట్ ఎండ్లోని న్యూ లైన్ ఉంటుంది కాబట్టి ఇలా వస్తుంది. మనం డైరెక్ట్గా లిస్ట్ ప్రింట్ చేస్తుంటాం. మీరు కూడా ఈ అలవాటు మానేయండి, లిస్ట్ డైరెక్ట్గా ప్రింట్ చేయకూడదు, లిస్ట్ ఆబ్జెక్ట్ ఇది. అఫ్కోర్స్ మన కన్వీనియన్స్ కోసం ఇప్పుడు ఇలా ప్రింట్ చేస్తాం, కానీ నార్మల్గా అయితే ఇలా ఫర్ లూప్లో పెట్టి సంథింగ్ దీని పక్కన ఇంకేమైనా యాడ్ చేసి, సపోజ్ ఆ రోజు నేను మీకు నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ అని ఏదో అడిగాను కదా, ప్రతి ఒక ఎంటర్ చేసిన స్ట్రింగ్లోని ఒక్కొక్క వొవెల్ ఎన్నిసార్లు వచ్చిందో కనుక్కోమను. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎ వొవెల్ అక్కడ ఇన్ ఎ గివెన్ స్ట్రింగ్. అందులో చాలా మంది ఏం చేస్తారు, డిక్షనరీలో స్టోర్ చేసి డిక్షనరీ ప్రింట్ చేస్తారు. నో, డిక్షనరీ ప్రింట్ చేయకండి. ఏ appeared these many times, B appeared these many times, B ఉండదు కదా, AEIOU, A appeared these many times, E appeared these many times, I appeared these many times, అలా ప్రింట్ చేయాలి. యూజర్కి మనం డేటా ఇవ్వడంలో ఉంటుంది. ఓకే, డిక్షనరీ డైరెక్ట్గా ప్రింట్ చేయకండి. ఫైన్. సో మ్యాప్ అర్థమైపోయింది కదా. కాకపోతే ఇది కాదు కదా మనది. ఇక్కడ ఏంటి, SQ అన్న ఫంక్షన్ సెపరేట్ ఫంక్షన్, కానీ మనం ఏం చేస్తాం, లాంబ్డా చేస్తాం, ఈ ఫంక్షన్ ఉండదు. సో నవ్వు చెప్పండి, లాంబ్డా వాడాలంటే ఈ SQ ప్లేస్లో ఎలా వాడాలి? సింపుల్. లాంబ్డా సింటాక్స్ ఏంటి, లాంబ్డా కీవర్డ్, ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ లిస్ట్లో 1 ఆర్గ్యుమెంట్ పాస్ చేసింది. ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇట్ రిటర్న్స్ x into x. సో రిటర్న్ x into x, దట్స్ ఇట్. నౌ దిస్ ఈస్ SQ, దిస్ కంప్లీట్ థింగ్ ఈస్ SQ. సో ఇది ఫంక్షన్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ L. సో ఫర్ ఈచ్ వాల్యూ ఇన్ L, the sequence L, this part is affected, this part is ఏమంటారు, implemented. ఓకే, సో ఇది ఇంక ఇది అక్కర్లేదు మనకి. సో ఇన్స్టెంట్ యూజ్ కోసం మనం ఇక్కడే జస్ట్ ఇక్కడే ఫంక్షన్ రాస్తాం. సపోజ్ అది ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే మొత్తం చేసి రిటర్న్ చేయ బదులు ఇక్కడ రాసుకోవచ్చు. మీకు తెలుసు కదా, ఇఫ్ స్టేట్మెంట్స్ వాడినా లూప్స్ వాడినా, సపోజ్ ఫర్ లూపే వాడినా, ఇవన్నీ ఇక్కడే పెట్టేసుకోవచ్చు ఎక్స్ప్రెషన్. ఓకే, ఫైన్. సో సేమ్ అవుట్పుట్ వస్తుంది. దట్స్ ఇట్. కావాలంటే నెంబర్స్ మారుస్తా, మళ్ళీ సేమ్ అవుట్పుట్ చూపించని అంటారు. 1020 కూడా యాడ్ చేస్తా. ఓకే, ఫైన్. సో ఇది మ్యాప్ ఫంక్షన్. ఫిల్టర్కి మ్యాప్కి తేడా లేదు, సింటాక్స్ వైజ్ అంతా రైటే, మొత్తం జస్ట్ ఈ పార్ట్ మారుతుంది అంతే. అక్కడ ఫిల్టర్ ఉంటుంది, ఇక్కడ మ్యాప్ ఉంటుంది. వర్కింగ్ మారుతుంది. వర్కింగ్ అంటే ఫిల్టర్లో కండిషన్ చెక్ చేసి, అంటే అలాంటి కేసెస్లో కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే రిట్రీవ్ చేయాల్సిన దగ్గర ఫిల్టర్ వాడతాం. కానీ మొత్తం ప్రతి వాల్యూకి ఇంకోటి సంథింగ్ క్యాలిక్యులేట్ చేసి పర్ఫామ్ చేసి రిటర్న్ చేయాలంటే మ్యాప్ వాడతాం. ఓకే, సపోజ్ నోట్స్లో ఇంకా ఎగ్జాంపుల్ ఉంది. సపోజ్ ఇది L1 L2 అనుకుందాం. L1 అండ్ L2 ఇక్కడ రెండిట్లో ఈ ఫస్ట్ అరే అండ్ సెకండ్ అరే, ఫస్ట్ లిస్ట్ అండ్ సెకండ్ లిస్ట్లోని వాల్యూస్ ఇంటూ చేసి రిటర్న్ చేయాలి. ఇలా ఉందనుకుందాం. L1 L2 ఇందులో 5 వాల్యూస్, ఇందులో 6 వచ్చాయా? ఓకే, ఇందులో 5 వాల్యూస్, ఇందులో 5 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఇంటూ కావాలి నాకు ఫంక్షన్ కావాలి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అంటే మ్యాప్ హ్యాస్ టు పర్ఫార్మ్ మల్టిప్లికేషన్ ఆన్ L1 అండ్ L2 అండ్ రిటర్న్ మీ టు ఎ న్యూ లిస్ట్, RES. ఓకే, సో అలాంటప్పుడు నేను ఏం చేయాలి? సపోజ్ ఇప్పుడు మనకి లాంబ్డా చేసే ముందు మనకు అలవాట్లేదు కాబట్టి నార్మల్ రెగ్యులర్ ఫంక్షన్ రాసుకుందాం. డెఫ్ సమ్ లెటర్స్ సే మల్టిప్లికేషన్, MUL ఆల్రెడీ ఉందా, M. ఓకే, సరే, మల్టిప్లై అనుకుందాం ఫంక్షన్ పేరు. ఇది కూడా ఉందా, మల్టిపుల్ అనుకుందాం. ఓకే, సో ఇట్ టేక్స్ హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్, 2 ఆర్గ్యుమెంట్స్, A, B, and it performs multiplication on A and B, return A and B, AB, A into B, అంతే.
ఇది ఫంక్షన్. ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం పంపించినప్పుడు మల్టిప్లైకి ఎలా పంపిస్తాం? నార్మల్గా ల్యాండా వదిలేయండి, ఫర్ లూప్ తీసుకొని ఫర్ సమ్ ఎక్స్ ఇన్ L2 రేంజ్ లేదా లెంత్ ఆఫ్ L2 లెంత్ ఆఫ్ సమ్ L1 అని తీసుకుంటా. అంటే ఇక్కడ లెంత్ ఎంత? ఇది 5. అఫ్ కోర్స్ ఈ రెండు సేమ్గా ఉండాలి, 5 వస్తుంది. సో 5 టైమ్స్ లూప్ తిరిగి ప్రతిసారి మల్టిప్లై ఫంక్షన్ కాల్ చేయు. మల్టిప్లై కాల్ చేసి మల్టిపుల్ కదా, మల్టిపుల్ కాల్ చేసి ఇందులో ఒకటి పంపిస్తావు. L1 ఆఫ్ సమ్ 0 అండ్ L1 ఆఫ్ సమ్ కమా L1 L2 కదా, L2 ఆఫ్ 0 పంపించాలి. సో ఇందులో ఒక వాల్యూ L1లో ఫస్ట్ వాల్యూ, L2లో సెకండ్ వాల్యూ, అదే ఫస్ట్ వాల్యూ వెళ్తాయి. కాకపోతే ఇదేంటి? ఎక్స్ పంపించాలి. ఇక్కడ ప్రతి వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంటుంది కదా, ఎక్స్ లేదా ఐ వాడుకోవచ్చు, మనకు రెగ్యులర్గా తెలిసిన ఐ. ఇలా కాల్ చేస్తాం, ఇలా డిఫైన్ చేస్తాం, ఇలా కాల్ చేస్తాం. కాకపోతే వాల్యూని మనం అపెండ్ చేసుకుంటాం వేరే లిస్ట్లోకి, L3 అనే లిస్ట్లోకి. కానీ ఇదంతా మనం చేయం కదా, మనం ల్యాండా వాడతాం. సో ల్యాండా ఫంక్షన్ ఏంటంటే దీనికి మల్టిపుల్ అనే ఫంక్షన్ పేరు మనకు అనవసరం, డెఫ్ అనవసరం, ఓన్లీ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అండ్ ఎక్స్ప్రెషన్ చూసుకోవాలి. రిటర్న్ కూడా అనవసరం, ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నల్గా దీని అర్థం రిటర్న్ ఎక్స్ ఇంటూ ఎక్సే. సో హియర్ ఎన్ని ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్? A, B, 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఏం రావాలి? A ఇంటూ B. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇందాకలా ఒక వాల్యూ పంపినప్పుడు ఆర్గ్యుమెంట్ లిస్ట్లో ఒక వాల్యూ ఉన్నప్పుడు, ఇది ఆర్గ్యుమెంట్ లిస్ట్ కదా, ఈ పార్ట్ ఆర్గ్యుమెంట్ లిస్ట్, ఈ పార్ట్ ఎక్స్ప్రెషన్. ఆర్గ్యుమెంట్ లిస్ట్లో ఒక వాల్యూ ఉన్నప్పుడు సీక్వెన్స్ ఒకటే పంపిస్తున్నాం. కానీ ఆర్గ్యుమెంట్ లిస్ట్లో 2 వాల్యూస్ ఉంటే సీక్వెన్స్ కూడా 2 ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ లిస్ట్లో 2 వాల్యూస్ ఉంటే సీక్వెన్స్ ఒకటి ఉంటే ఎర్రర్ వస్తుంది. సో సీక్వెన్స్ కూడా 2 ఉండాలి, L1, L2. నౌ ఎగ్జాక్ట్గా అర్థం చేసుకుంటుంది. సో అప్ టు హియర్ దిస్ ఈజ్ 1 ఆర్గ్యుమెంట్ ఫర్ మ్యాప్ ఫంక్షన్. నెక్స్ట్ సీక్వెన్స్ అంటే 2 వస్తున్నాయి. తెలుసు కదా, పైథాన్లోని ఒక ఫంక్షన్కి 2 ఆర్గ్యుమెంట్స్, 2 పారామీటర్సే ఉండాలి, ఒకటే ఉండాలని రూల్ ఉండదు. ఎన్నైనా పంపించవచ్చు, ఎందుకంటే అవి కొన్ని ఇంటర్నల్గా ఏం తీసుకుంటే మనకు తెలియదు. ఒక్కొక్కసారి నేను లేకుండా పంపిస్తా, సపోజ్ 3 పంపిస్తా, 4 పంపిస్తా. అవి ఎలాగా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అవి ఇంటర్నల్గా ఎలా డిఫైన్ చేస్తారో మనకు తెలీదు. సో మనం ఎన్నైనా పంపించవచ్చు దాని ప్రకారం. అక్కడ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ ఉంటే మనం ఎన్నైనా పంపించవచ్చు కదా. సో ఇక్కడ ఒకటే సీక్వెన్స్ వెళ్ళాలి కదా, 2 పంపిస్తున్నారేంటి అనుకోవద్దు. అక్కడ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ ఉండి ఉంటుంది, అందుకే 2 పంపించగలుగుతాం. ఆర్గ్యుమెంట్ లిస్ట్లో ఫంక్షన్, ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ లిస్ట్ 2 ఉన్నాయి కాబట్టి మనం 2 సీక్వెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ ఇందాక ఎలాగైతే ఫర్ లూప్ పెట్టి నేను మల్టిపుల్ కాల్ చేసి L1 ఆఫ్ 0, L2 ఆఫ్ 0 పంపించానో అదే అర్థం. సో ఫస్ట్ టైం L1 ఆఫ్ 0 విల్ బి ఇంటూ A, L2 ఆఫ్ 0 విల్ బి ఇంటూ B. నెక్స్ట్ L1 ఆఫ్ 1 will be into A, L2 of 1 will be into B. So A into B వాల్యూ రిటర్న్ చేసి లిస్ట్ కన్వర్ట్ చేసి RESలో పెడుతుంది. ఈ సింగిల్ లైన్లో ఎన్ని ఆపరేషన్ జరుగుతున్నాయి చూడండి, చాలా ఆపరేషన్ జరుగుతున్నాయి సింగిల్ లైన్లో. ఓకే, నౌ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. అయితే ఇది ఇంకా అక్కర్లేదు కదా, ల్యాండా ఉంది కాబట్టి ఇది అక్కర్లా. సో ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి? 5 into 1 5, 4 into 5 20, 1 into 4 4, 2 into 7 14 ఇలా రావాలి. ఓకే, చూద్దాం. వచ్చింది కదా. దీని అర్థం ఏంటి? మ్యాప్ ఫంక్షన్కి మనం మోర్ దాన్ 1 సీక్వెన్స్ కూడా పంపించుకోవచ్చు. ప్రతి వాల్యూకి ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసి పంపించండి. ఇవి ఈజీ ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్స్. మీకు ఎక్కడైనా ఆన్లైన్లో పెద్ద ఎగ్జాంపుల్స్ తగిలితే అప్పుడు ఇంకా ఫన్ వస్తుంది దాన్ని అర్థం చేసుకుంటే. ఓకే, సో మ్యాప్ క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ లాస్ట్ వన్ రెడ్యూస్కి వెళ్దాం. సో మ్యాప్లో ఇంకేం డౌట్ లేవు కదా, నోట్స్లో ఉంటాయి ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ చూసేయండి. నెక్స్ట్ వన్ రెడ్యూస్. నిన్న క్లాస్కి వచ్చిన వాళ్ళు, నిన్న క్లాస్ విన్న వాళ్ళకి అర్థం అవుద్ది. అఫ్కోర్స్ ఫంక్షన్స్ టాపిక్ ఫస్ట్ నుండి రివైజ్ చేసిన వాళ్ళకి అర్థం అవుద్ది. రివిజన్ అంటున్నాను కదా. మొన్న అయితే ఎవరు అమ్మాయి మీరే సక్సెస్ అవ్వలేదు, మాకేందో నీతులు చెప్తారు అన్నది కదా. అలా చెప్పలేదులే, అలా బాగోదేమో అన్నది. ఇప్పుడు నాకు జాబ్ వస్తుంది కాబట్టి నేను బోల్డ్ నీతులు చెప్తాను, ఇక్కడ నుండి రెడీగా ఉండండి. నెక్స్ట్ రెడ్యూస్. ఫైన్. సో రెడ్యూస్ ఫంక్షన్
పేర్లోనే ఉంది. ఫస్ట్ ఏంటి? ఫిల్టర్. ఫిల్టర్ మీన్స్ ఆన్ ఎ సీక్వెన్స్ ఇట్ ఫిల్టర్స్ ఫర్ ఈచ్ వాల్యూ. ఇఫ్ ద కండిషన్ ఇస్ సాటిస్ఫైయింగ్ ఇట్ రిటర్న్స్ ద వాల్యూ. ఫర్ మ్యాప్ ఇట్ పర్ఫార్మ్స్ సమ్ ఆపరేషన్ ఫర్ ఈచ్ వాల్యూ. మ్యాపింగ్ అనమాట. మ్యాప్ దిస్ ఆపరేషన్ టు ఈచ్ వాల్యూ ఇన్ ద సీక్వెన్స్ అన్నట్టు. నౌ రెడ్యూస్ ఏంటంటే రెడ్యూస్లోనే పేరుంది. సో ఫస్ట్ ఫిల్టర్లోని మనకి ఎన్ని అవుట్పుట్ వస్తుందో తెలుసా? సపోజ్ దిస్ ఈస్ ద లిస్ట్. On this list you are applying filter function, so you have no idea how many values will be retrieving, because we do not know how many values the conditional check is going to be returned true, right? So filter function ki any values vaste man output guess cheyalam, but map function ki we can guess how many values are going to be retrieved. The number of arguments in the initial list will be the number of arguments and the number of values in the initial list will be the number of values in the output list also. ఎందుకంటే ప్రతి వాల్యూకి మ్యాప్ చేసి రిటర్న్ చేస్తుంది. రెడ్యూస్ ఏంటంటే సింగిల్ వాల్యూ వస్తుంది. అంటే ఎలా అంటే లిస్ట్ I would like to get the sum of all the values in this list. 1 plus 5, 5 plus 4, 1 plus 5, result plus 4, result plus 7, result plus 5 అలాగా. సో రెడ్యూస్ అంటే మొత్తం అన్ని కలిపి వాల్యూ తెచ్చేస్తుంది. అర్థమైనా? సో ఇక్కడ ఏంటి, సపోజ్ నిన్న నాకు ఎక్సెల్లోని సంథింగ్ ఆ రోజు ఇలా అడిగారు. ఇలా ఉన్నది డేటా, సమ్ ఎంప్లాయ్ డేటా, స్టూడెంట్ డేటా అనుకోండి. ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఉంటాయి కదా. సపోజ్ ఇవి స్టూడెంట్ నేమ్, ఇది ఓ మై గాడ్, ఇది స్టూడెంట్ నేమ్. ఫస్ట్ కాలం స్టూడెంట్ నేమ్, తర్వాత మ్యాథ్స్ మార్క్స్, ఫిజిక్స్ మార్క్స్, కెమిస్ట్రీ మార్క్స్, సమ్ ఇంగ్లీష్ మార్క్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ టోటల్ కావాలి. సో ఫర్ ఫస్ట్ స్టూడెంట్ ఐ హ్యావ్ టు గెట్ ద టోటల్ వాల్యూ. ఇవన్నీ ముందే ఇచ్చేస్తాం వాల్యూస్. అఫ్ కోర్స్ ఇవన్నీ ప్రోగ్రామ్ ద్వారానే పంపించాలి, బట్ ఈ టోటల్ కనుక్కోవాలి. అక్కడ నేను నాకు రెడ్యూసే గుర్తొచ్చింది. సో దీన్ని రెడ్యూస్ ఫంక్షన్ వాడేస్తే ఈ సమ్ మళ్ళీ ఈ సమ్ వచ్చేస్తుంది కదా. అంటే రెడ్యూస్ అలాంటి కేసెస్లో వాడచ్చు మనం. అఫ్ కోర్స్ అక్కడ ఎగ్జాక్ట్గా అదో వాడాలో తెలియదు, బట్ నాకు వచ్చిన ఐడియా. సో ఇక్కడ ఏంటంటే ఫిల్టర్కి ప్రతి వాల్యూ మీద ఫిల్టర్ చేసి అది సాటిస్ఫై అయితే తెస్తాం. మ్యాప్కి ప్రతి వాల్యూలో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి జనరేట్ చేస్తాం కొత్త వాల్యూ. ప్రతి నెంబర్కి ఒక కొత్త వాల్యూ. రెడ్యూస్ ఏంటంటే మొత్తం అన్ని వాల్యూస్ మీద సమ్ కానీ ఆర్ యావరేజ్ కానీ, మరి ఎగ్జాక్ట్ తెలీదు, సంథింగ్. సపోజ్ నాకు తెలుసు ఒకటి సమ్ ఉన్నది, అన్ని వాల్యూస్ సమ్ చేసి రిటర్న్ చేయడమే. అలాంటి కేసెస్లో రెడ్యూస్ వాడతాం మనం. ఓకే, సపోజ్ ఇప్పుడు మనకి తెలిసిన ఎగ్జాంపుల్ సమ్ పర్ఫామ్ చేద్దాం. సో సమ్ పర్ఫామ్ చేయాలంటే ఎలా? సో సమ్ డెఫినేషన్ సమ్. ఓకే, సో టోటల్ అని పెడుతున్నా. ఇట్ టేక్స్ సమ్ లిస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆ లిస్ట్లో మనకు తెలుసుగా ఆల్రెడీ ఇలాంటివన్నీ బిగినింగ్లో చేస్తాం. సమ్ ఈక్వల్స్ టు 0 తీసుకొని ఇప్పుడు ఈ లిస్ట్లో ఫర్ ఈచ్ వాల్యూ ఇన్ ద లిస్ట్ ఫర్ x in L, for each value in L perform sum equals to sum plus x. ఇది ఏం చేస్తుంది? ఇప్పుడు సమ్ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ సమ్. సో సపోజ్ ఈ ఫంక్షన్ నేను కాల్ చేస్తాను అనుకో, టోటల్ అన్న ఫంక్షన్ కాల్ చేసి సమ్ లిస్ట్ పంపిస్తా. ఫస్ట్ లిస్ట్ ఉండాలి మన దగ్గర. లిస్ట్ ఈక్వల్స్ టు ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, కాపీ లిస్ట్. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ని పంపిస్తున్నా, టోటల్ L2. ఇప్పుడు ఈ L2 లిస్ట్ అనేది Lలోకి వెళ్తుంది, టోటల్కి Lలోకి వెళ్తుంది. ఇప్పుడు లిస్ట్ ఇది. ఈ లిస్ట్లో ఫర్ ఈచ్ వాల్యూ ఇన్ దిస్ లిస్ట్ పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్. ఇనిషియలీ సమ్ 0, 0 plus 1 అలా రిటర్న్ చేసి టోటల్ సమ్ రిటర్న్ చేస్తుంది. సో నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకో, నాకు దాని టోటల్ వస్తుంది కదా, రైట్? ఇది మనకి తెలిసిన కామన్ ఆపరేషన్. ఓ మై గాడ్, సమ్. వాట్ ఈస్ సమ్? సమ్ ఈక్వల్ టు 0. ఎక్కడ వచ్చిన లైన్? 217 లోకల్ వేరియబుల్ సమ్ రిఫరెన్స్డ్ బిఫోర్ అసైన్మెంట్. లోకల్ వేరియబులా? లోకల్ ఎవరు చెప్పాడు దీనికి? ఓహో, ఓకే ఓకే, బెటర్ సమ్ టేక్ యాజ్ లోకల్ వేరియబుల్. అర్థమైంది. ఇది గ్లోబల్ వేరియబుల్ కదా. సమ్ ఈక్వల్స్ టు అంటున్నాం. సమ్ ఈక్వల్స్ టు అంటే అది లోకల్ వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తుంది. ఒకవేళ మీకు లోకల్ కాదంటే గ్లోబల్ అనే కీవర్డ్ వాడాలి, బట్ అక్కర్లా. ఎనీహౌ నేను ఇందులోపలే నేను డిక్లేర్ చేస్తున్నాను. సో నౌ లోకల్ వేరియబుల్ పర్ఫెక్ట్. ఓకే, సమ్ ఎంత? 22. సమ్ ఈక్వల్స్ టు 22 వచ్చింది.
సో 1+4+5+7+5 22 వచ్చింది. ఇది మనం ఇలా చేస్తాం. కానీ దీన్ని రెడ్యూస్ వాడి చేయాలనుకో, సో దీనికి ఎలాగా లాంబ్డా ఫంక్షన్ ఏంటి ఫస్ట్ లాంబ్డా చెప్పండి లాంబ్డా ఫంక్షన్. దీనికి మీరు చేయండి, నోట్స్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది, నోట్స్ చూడని వాళ్ళు గెస్ట్ చేయండి లాంబ్డా ఫంక్షన్ ఎలాగా. చాలా ఇక్కడ ఇంటెలిజెన్స్ వాడాలి, ప్రతి వాల్యూని సమ్ చేయాలి ఇక్కడ. ఎనీ గెస్? నోట్స్ చూడని వాళ్ళు చూడండి, రెడ్యూస్ కొంచెం టఫ్గా ఉంటుంది. సరే నేను చెప్తాను వినండి జాగ్రత్తగా. లాంబ్డా ఫంక్షన్ ఏం చేయాలంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 1 అని మనం గెస్ చేయలేం. నార్మల్గా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఈచ్ ఒక సింగిల్ వాల్యూ అనుకో, మనం ఇక్కడ పెట్టేస్తాం సింగిల్ వాల్యూ, అండ్ ఆ వాల్యూ మీద సమ్ x ఇంటూ ఎక్స్ పర్ఫామ్ చేయాలి, లేదా x మాడ్యులస్ ఆఫ్ 2 అయితే దాన్ని రిటర్న్ చేయాలి అని ఫిల్టర్లోని మ్యాప్లోని చూసాం సింగిల్ వాల్యూ. బట్ ఇక్కడ టోటల్గా వచ్చింది ఏంటి, టోటల్గా వచ్చింది ఒక సీక్వెన్స్. అర్థమైందా, సీక్వెన్స్ ఇక్కడ. సో ఇక్కడ ఎలా చేయాలంటే x, y జాగ్రత్తగా 2 వాల్యూస్ తీసుకో, ఒక సీక్వెన్స్లోంచి 2 వాల్యూస్ తీసుకో, ఆ 2 వాల్యూస్ మీద x+y పర్ఫామ్ చేయని అర్థం. ఇక్కడ చూడండి చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది ఇది, ఫస్ట్ రాసేస్తున్నా దాని తర్వాత చెప్తా. ఇది సీక్వెన్స్. సో ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక నిమిషం, ఇంతే, ఇది లాంబ్డా. x+y is the expression, arguments are x, y. Okay, x+y is the argument list and x, y, x and y are arguments. x+y is a expression. సో మన 2 వాల్యూస్ పంపించాలి. ఓకే సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఇలా ఉంచండి, జాగ్రత్తగానండి. మ్యాప్ ఫిల్టర్ క్లియర్ ఐడియా వస్తుంది అనుకుంటా. రెడ్యూస్ జాగ్రత్త చూడండి, రెడ్యూస్ ఆల్సో టేక్స్ అ ఫంక్షన్ అండ్ టేక్స్ అ సీక్వెన్స్. సో నో చేంజ్ ఇన్ ద సింటాక్స్లో అయితే చేంజ్ లేదు. రెడ్యూస్ అయినా మ్యాప్ అయినా ఫిల్టర్ అయినా ఫంక్షన్ తీసుకుంటాయి, సీక్వెన్స్ తీసుకుంటాయి. బట్ ఇవి ఏం చేస్తాయి అంటే సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని సింగిల్ ఎలిమెంట్ కింద రిటర్న్ చేస్తుంది ఒక సమ్ ఫంక్షన్ బట్టి. అది ప్లస్ ఇంటూ, సపోజ్ ఇక్కడ ప్లస్ పెడితే సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్, ఇంటూ పెడితే మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ వాల్యూస్, అలాగా. సో రెడ్యూస్ ఫంక్షన్ ఆల్సో టేక్స్ 2 ఆర్గ్యుమెంట్స్ జస్ట్ లైక్ మ్యాప్ ఫంక్షన్ అండ్ ఫిల్టర్ ఫంక్షన్, బట్ రెడ్యూస్ ఫంక్షన్ performs some operation and returns a single value from all the sequence of values, from all the values from a sequence. Okay, so దీని ప్రకారం what is the function we have to give here? జనరల్గా ఏ ఫంక్షన్ ఇస్తాం ఇక్కడ, టోటల్ ఫంక్షన్ ఇస్తాం, టోటల్. కానీ మనం ఇది రాస్తాం కదా ఆల్రెడీ, దీన్నే పెట్టండి ఇక్కడ. ఓకే, సో నౌ దిస్ హోల్ థింగ్ ఈజ్ అ ఫంక్షన్. నౌ పాస్ ద లిస్ట్ సమ్ L1 అనుకుందాం. ఓకే, సో లిస్ట్ ఏది, యా ఇక్కడ ఉన్నది, కట్ L2 L1 లిస్ట్ ఉన్నది, ఫైన్. ఇప్పుడు ఏం చేస్తుందంటే లిస్ట్ ఒకటే ఉంది, ఆర్గ్యుమెంట్స్ 2 ఉన్నాయి. సో ఇందులో నుంచి ఒక వాల్యూ ఎక్స్లోకి ఒక వాల్యూ వైలోకి తీసుకుంటుంది. అంటే ఏంటి, 1 ఎక్స్లోకి 5 వైలోకి వెళ్తుంది. ఆర్గ్యుమెంట్స్లోకి వాల్యూస్ వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ప్రెషన్ అప్లై చేయాలి. సో x+y అంటే 1+5 6. ఇప్పుడు ఇది దీని ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇక్కడ సేమ్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎక్స్ లాగా నెక్స్ట్ వాల్యూ వైలోకి వెళ్తుంది, ఇక్కడ x+y రిజల్ట్ ఇందులోకి వెళ్తుంది. చూడండి అక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించి అక్కడ ఎలా పని చేస్తుందా అని. అంటే సేమ్ ఇప్పుడు ఇక్కడ చెప్పేస్తా, 1+5 6. నౌ 6x అవుద్ది, y 4 అవుద్ది. ఇనిషియల్లీ 1x, ఇది y. ఇప్పుడు x+y చేశాక ఇది x అవుద్ది, ఇది y అవుద్ది. సో 6+4 20. నౌ ఈ హైలైట్ అయింది x అవుద్ది, ఇది y అవుద్ది. సో సారీ 20 అనండి 10. నౌ 10+7 17. సో ఇప్పుడు ఈ 17x అవుద్ది, ఇది y అవుద్ది, అలా తీసుకుంటుంది అది. చూడండి లాంబ్డా ఫంక్షన్స్ కొంచెం కన్ఫ్యూజింగే, మెయిన్గా రెడ్యూస్ దగ్గర. మీరు 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఎక్స్, తర్వాత ఇది వై. సో ఈ రెండు ప్లస్ చేస్తే వచ్చింది ఎక్స్, ఎక్స్లోకి వెళ్తుంది, దీన్ని వైగా తీసుకుంటుంది. అప్పుడు ఈ రెండు x+y చేస్తే 10. నౌ 10 ఎక్స్లోకి వెళ్తుంది, ఇది వైలోకి వెళ్తుంది. అప్పుడు 10+7 17 ఎక్స్లోకి వెళ్తుంది, ఈ లాస్ట్ది వైలోకి వెళ్తుంది, 17+5 22 అలా వెళ్తుంది. ఓకే,
సో RES అఫ్ కోర్స్ దాన్ని లిస్ట్లోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మనకు తెలిసిందే, ఇందులో ఏం చేంజ్ లేదు, ఒక లిస్ట్ ఉన్నది, లాంబ్డా ఉన్నది, అంత కామన్. మారింది ఏంటి, ఫిల్టర్ అండ్ మ్యాప్ ప్లేస్లో రెడ్యూస్ వచ్చింది. ఇక్కడ ఇది కాంప్లికేటెడ్గా ఉంది ఎగ్జాంపుల్కి, మిగతా అన్ని కామన్. అండ్ అఫ్ కోర్స్ అది వచ్చింది, రెడ్యూస్ ఆబ్జెక్ట్ వస్తుంది కాబట్టి దాన్ని లిస్ట్లో కన్వర్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రింట్ చేస్తే రిజల్ట్ని, రిజల్ట్ ఇప్పుడు లిస్టా ఏంటి, ఓకే అక్కర్లేదు, లిస్ట్ కాదు కదా ఇది, జస్ట్ రిజల్ట్, మర్చిపోయాను సారీ. ఇది సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది కదా, లిజన్ జాగ్రత్తగా వినండి, లిస్ట్ అక్కర్లా, మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది అనుకో ఫిల్టర్ అండ్ మ్యాప్లో లాగా, అప్పుడు మనం కన్వర్ట్ చేయాలి లిస్ట్లోకి. కానీ ఇక్కడ సింగిల్ వాల్యూ కదా రిటర్న్ చేస్తుంది, రెడ్యూస్ రిటర్న్ సింగిల్ వాల్యూ. మొత్తం అన్ని వాల్యూస్ మీద టోటల్ కనుక్కున్నాం అంటే ప్లస్ చేస్తుంది. స్టూడెంట్స్ మార్క్స్ అన్ని ప్లస్ చేసి ఆ టోటల్ కనుక్కోవాలి, మొత్తం ఎంప్లాయీ శాలరీస్ అన్ని కనుక్కొని మొత్తం కంపెనీ ఎంత ఇస్తుందో చూడాలి. అలాగా సింగిల్ వాల్యూ కావాలి నాకు. ఓకే, సో రిజల్ట్ అని ఇస్తే చాలు, ప్రింట్ రిజల్ట్. ఇక్కడ లిస్ట్లో కన్వర్ట్ చేయాల్సిన పని లేదు, సింగిల్ వాల్యూ కదా. ఓకే, కాకపోతే ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే రెడ్యూస్ నాట్ ఫౌండ్ అని ఏదో అంటది. ఇదిగోండి, రెడ్యూస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకు అంటే మ్యాప్ అండ్ ఫిల్టర్ అన్నవి నార్మల్గా కామన్ వాడేసుకోవచ్చు, కానీ రెడ్యూస్ అన్నది వేరే ప్యాకేజ్లో ఉన్నది, వేరే మాడ్యూల్లో. ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. మొన్న RE వాడాం, తర్వాత సమ్ ర్యాండమ్ వాడాం కదా, ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయడానికి ర్యాండమ్ ఫంక్షన్ వాడాం, ర్యాండమ్లో ర్యాండ్ ఇంట్ అన్న ఫంక్షన్ వాడాం. rand int function belong to random package, therefore you have to import random module. ప్యాకేజ్ కాదు మాడ్యూల్, ఇది చూసుకోండి. ప్యాకేజ్ ఏంటి మాడ్యూల్ ఏంటి నేను తర్వాత చెప్తా, ఫంక్షన్స్ అయ్యాక అదే వస్తుంది టాపిక్, అప్పుడు మీకు ప్యాకేజ్ ఏంటి మాడ్యూల్ ఏంటి అర్థం అవుద్ది. ప్రస్తుతం నేను ప్యాకేజ్ అంటుంటా, మాడ్యూల్ అంటుంటా, సో వరి అవ్వద్దు. ఓకే, సో ర్యాండ్ ఇంట్ ఫంక్షన్ వాడాలి, దేనికి, ఇది సమ్ ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తుంది, రెండింటికి మధ్య 1కి 100కి మధ్య ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తుంది, మనకు తెలుసు. But this rand int belong to random module. Therefore, you have to import random module. Default module కాదు, ఇన్నాళ్ళు మనం వాడేసిన ఫంక్షన్స్ అవన్నీ డిఫాల్ట్ మాడ్యూల్స్. సేమ్ మన సిస్టమ్ క్లాస్, స్ట్రింగ్ క్లాస్కి మనం లాంగ్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయం కదా, ప్రింట్ఎఫ్కి స్కాన్ఎఫ్కి కొన్ని కంపైలర్స్లో stdio.h ఇంక్లూడ్ చేయట్లేదు కదా, అలాగా అవి కాకుండా డిఫాల్ట్ కాకుండా సెపరేట్ ఎక్స్ట్రా వాడితే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. లైక్ స్కానర్ క్లాస్ వాడితే యూటిల్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేస్తాం, అలాగే ఇక్కడ ర్యాండమ్ వాడితే దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఇది ఇక్కడ రెడ్యూస్ ఫంక్షన్ ఎందులో ఉంది, దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో రెడ్యూస్ ఫంక్షన్ func టూల్ అన్న దాంట్లో ఉన్నది. ఓకే, ఫంక్ టూల్ అని ఉంటుంటాం. ఇదేంటి కలర్ రాలేదు, ఇంపోర్ట్ ఫంక్ టూల్, వర్షన్ మారిపోయిందా ఏంటి, ఒక్క నిమిషం. ఫంక్ టూల్ డాట్ రెడ్యూస్, let me run this. Something is wrong. ఒక్కసారి 3.8.3లో రెడ్యూస్ ఏ ప్యాకేజ్ సంబంధించి చూద్దాం. రెడ్యూస్ ఇన్ పైథాన్ కొన్నిసార్లు వర్షన్కి మారిపోతున్నాయి. ఓకే, ఇది ఎన్నోది, May 31, 2020, పర్ఫెక్ట్. సో రెడ్యూస్ ఫంక్షన్ సీక్వెన్స్ యూజ్ టు అప్లై పర్టికులర్ ఫంక్షన్ పాస్. ఓకే, ఫంక్ టూల్స్, ఓకే సారీ టూల్స్, టూల్ కాదు టూల్స్, పర్ఫెక్ట్, కలర్ వచ్చింది. సో ఫంక్ టూల్స్ డాట్ రెడ్యూస్, అర్థమైందా, ఫంక్ టూల్ కాదు ఫంక్ టూల్స్. మ్యాప్ అండ్ ఫిల్టర్ ఆర్ డిఫాల్ట్ మాడ్యూల్స్, ఐ మీన్ మనకి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఐ మీన్ ఇంపోర్ట్ చేయకుండా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ రెడ్యూస్ బిలాంగ్ టు ఫంక్ టూల్ మాడ్యూల్, దేర్ఫోర్ యూ హ్యావ్ టు ఇంపోర్ట్ ఇట్ అండ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు కాల్. లేదా నాకు ఇలాగ ఇక్కడ ఇవ్వడం ఇష్టం లేదంటే ఫ్రమ్ ఫంక్ టూల్ ఇంపోర్ట్ రెడ్యూస్ అని ఇచ్చినా చాలు, అంటే డైరెక్ట్గా వాడేయచ్చు. ఆ సింటాక్స్ అని మనం నెక్స్ట్ టాపిక్ ఫంక్షన్స్ అయ్యాక వచ్చే టాపిక్స్లో తెలుసుకుంటాం. ప్రస్తుతానికి ఇది ఫంక్ టూల్లో అనే మాడ్యూల్లో ఉంది, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అని అర్థం చేసుకోండి, అంతే. 22 ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది లిస్ట్ రిటర్న్ చేయదు, సమ్ సీక్వెన్స్ రిటర్న్ చేయదు. Filter is returning some sequence, so we are converting it into list. Map is also returning the sequence, as many number as the input, so we are converting it into list. But reduce returns only single value, it performs an operation on all the values and returns a single value. Therefore you need not to convert this thing into a list, directly ఒక వాల్యూలో స్టోర్ చేసి ప్రింట్ చేసేయండి. కాకపోతే ఈ లాంబ్డా ఫంక్షన్ ఎలా వాడాలో తెలుసుకోండి ఇక్కడ. సో లిజన్, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు రెడ్యూస్ ఏం పని చేస్తుంది, ఎలా చేస్తుంది, మ్యాప్ ఏం పని చేస్తుంది, ఎలా పని చేస్తుంది,
ఫిల్టర్ ఏం పని చేస్తే ఎలా పని చేస్తే తెలిసింది. పర్ఫెక్ట్, అందులో డౌట్ లేదు. సో రెడ్యూస్ ఫంక్షనాలిటీ కూడా మీకు అర్థమైపోయింది. రెడ్యూస్లో ఏంటి, ఫంక్షన్, సీక్వెన్స్. కానీ ఈ ఫంక్షన్కి మనం రాసిన లాంబ్డా సింటాక్స్ అర్థం కాలేదు మీకు. కొంతమంది బిగినింగ్ అర్థం కాదు, రెండు మూడు ఎగ్జాంపుల్ చూస్తే అర్థం అవుద్ది. మీకు ఇందులో డౌట్ ఉండొచ్చు కానీ రెడ్యూస్లో అయితే డౌట్ లేదు. రెడ్యూస్ క్లియర్, ఇట్ బిలాంగ్స్ టు ఫంక్టూల్స్. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీయా? యా, ఫంక్టూల్స్. అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు కదా, టైం వేస్ట్. సో దేవిక డౌట్ ఉందా రెడ్యూస్లో, అర్థమైందా? యా, ఇంకేమైనా ఎగ్జాంపుల్ దొరికితే చూద్దాం. నోట్స్లో కూడా ఇదే ఉంది. ఈ రెడ్యూస్కి ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ చూద్దాం. అప్పుడు అంటే ఇప్పుడు చూడు, ఇక్కడ నేను సమ్ చేసా, అలా కాకుండా ఇంకేమైనా ఎగ్జాంపుల్ చూసి చూద్దాం. ఓకే, సో అంతే. ఇది అనానిమస్ ఫంక్షన్స్ అండ్ మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, లాంబ్డా ఫంక్షన్. సో లాంబ్డా అని టాక్ వస్తే అందులోని ఈ మూడు వస్తాయి, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్. యాక్చువల్లీ నేను రిజిస్టర్ అయ్యారు కదా వాళ్ళు కాలేజ్ క్లాస్కి, ఈ టాపిక్ చెప్పకూడదు అనుకున్నా. అంటే నేను చెక్ చేద్దాం అనుకున్నా. సపోజ్ ఇప్పుడు మీకు టాపిక్స్ అన్నీ తెలిసిపోయాయి అంటే కొంచెం ఐడియా ఉంది కదా, అక్కడికి విన్నాక ఆ క్లాసెస్ సో మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, ఆల్రెడీ మీకు తెలిసినాయి. కాకపోతే నేనేం టెస్ట్ చేద్దాం అనుకున్నా అంటే ఇలాంటి టఫ్ టాపిక్ మీరు ఇక్కడ వినకుండా అక్కడ విని అర్థం చేసుకున్నారా లేదా అడుగుదాం అనుకున్నా. అంటే జస్ట్ చూడడానికి, అంటే ఎవరు ఎలా చెప్తారని మనకు తెలియదు. ఎవరు అఫ్కోర్స్ వాళ్ళు సూపర్ చెప్తారు అనుకోవాలి, ఎక్స్పర్ట్సే, బట్ టీచింగ్ వేరు కదా. అర్థమైందా? నేను అలా చూద్దాం అనుకున్నా, అందుకే మీకు ఆ క్లాస్కి రావద్దన్నా. సో మీకు ఇప్పుడు కొంత ఐడియా వస్తుంది, ఇప్పుడు వాళ్ళు విన్నాక మళ్ళీ క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. సో ఎవరైనా అంటే మీరు ఆ క్లాసెస్ విన్నప్పుడు బాగా అనలైజ్ చేయండి, మీకు అసలు ఏమి రానట్టు వినండి. సో అది బాగా చెప్తున్నారులే నాకు చెప్పండి. ఇప్పుడు ఎలాగో మీకు టాపిక్స్ అన్నీ వచ్చు కాబట్టి బాగా చెప్పినట్టే ఉంటుంది. తర్వాత అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయో చూసుకోండి, అసలు చాలా ఉంటాయి మీకు, ఇంకా సిలబస్లో కొన్ని కవర్ అవ్వలేదు. మీరు అడిగితే చెప్పేస్తారులేండి. 45 days చాలా ఎక్కువ ఆ చిన్న కోర్ పైథాన్కి. ఫైన్, ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? తర్వాత టాపిక్స్. యా సార్, ఇప్పుడు రెడ్యూస్ కి సింగిల్ గా చెప్పారు కదా సార్, సీక్వెన్స్ లిస్ట్ సింగిల్ తీసుకొని, మ్యాప్ లో 2 లిస్టులు తీసుకున్నట్టు ఇలా తీసుకోవడం అవుతుందా రెడ్యూస్ లో? ఇప్పుడు మ్యాప్ అనుకో, మ్యాప్ ఎలాగా, ఇప్పుడు సపోజ్ సమ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ మీద ఏదో ఒక ఆపరేషన్ చేస్తాం. 9 into 10, 8 into 8, అదే 8 into 10, 7 into 10, 6 into 10, అలాగా ప్రతి వాల్యూకి నువ్వు ఒక కొత్త సమ్ ఆపరేషన్ చేస్తున్నావు. ఒక సింగిల్ ఆపరేషన్ ప్రతి వాల్యూకి చేస్తున్నావు. సో ఒక కొత్త వాల్యూ జనరేట్ అవుద్ది ప్రతిదానికి. కానీ రెడ్యూస్ ఏం చేస్తుంది, రెడ్యూస్ అన్నది, సో ఇప్పుడు చూడు మ్యాప్ అలా చేస్తున్నాం కాబట్టి ఆ ఆపరేషన్ రెండింటి మీద చేయొచ్చు. ఇంకో సీక్వెన్స్ ఉంది నా దగ్గర, ఇంకో సీక్వెన్స్ ఉంది, ఇలాగా సమ్ వేరే వేరే డిఫరెంట్ సీక్వెన్స్ ఉన్నాయి. సో ఇలాంటి సీక్వెన్స్ మీద నేను సపోజ్ చూడు, ఫస్ట్ ఏంటి మ్యాప్ అంటే, మ్యాప్ ఏం చేస్తుంది, ప్రతి వాల్యూకి ఒక ఆపరేషన్ చేస్తుంది. సో 9 into some 10, 8 into some 10, ఇలాగా ప్రతి వాల్యూకి ఒక ఆపరేషన్ నేను చేస్తా. అది న్యూమరికల్ ఆపరేషన్ అయినా ఆర్ ఎనీ ఆపరేషన్ అయినా నేను పర్ఫామ్ చేస్తా. ఫైన్. సో అదే ఆపరేషన్ సపోజ్ ప్లస్ ఇంటూ అనుకో, అలా ఈ సెపరేట్ వాల్యూ ఎందుకు, ఇదే వాల్యూ తీసుకోవచ్చు కదా అని చేసేస్తాను నేను. ఒక కొత్త నెంబర్తో ఇంటూ చేయకుండా ఇంకో లిస్ట్లో వేరే లిస్ట్లో ఉన్న వాల్యూని ఇంటూ చేయమని చెప్పాను. ఓకే, సమ్ 8 into 10, 6 into 10, 7 into 10 కాకుండా 9 into some value in another list, 8 into some value in another list, 7 into some value in another list. ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్ ఫిక్స్డ్. సో 2 ఈక్వల్ లిస్ట్ తీసుకొని మనం పర్ఫామ్ చేయగలిగాం. కానీ రెడ్యూస్ ఫంక్షనాలిటీ అలా కాదు కదా. రెడ్యూస్ ఫంక్షనాలిటీ ఏం చేస్తుంది, మొత్తం ప్లస్ ఆర్ మొత్తం ఇంటూ ఆర్ మొత్తం ఒక ఆపరేషన్ మొత్తం ఒక సీక్వెన్స్ మీద చేసి ఒక సింగిల్ వాల్యూ జనరేట్ చేస్తుంది. సో రెడ్యూస్ నేను 2 లిస్టుల మీద నేను అప్లై చేయలేను కదా. ఒక లిస్ట్ ఉన్నది, ఇంకో లిస్ట్ ఉన్నది, ఇలా 2 లిస్టులు ఉన్నాయి. సో దీని మీద రెడ్యూస్ ఎలా చేస్తాం, ఐదర్ ఈ మొత్తం సమ్ చేసి ఒక వాల్యూ తా, ఈ మొత్తం సమ్ చేసి ఒక వాల్యూ తా. కానీ 2 లిస్ట్ మీద మనం అప్లై చేయాలంటే సెపరేట్గా చేసుకోవాలి తప్ప కలిపి చేయలేం. ఇక్కడ అనుకో కలిపి చేసే అవకాశం ఉంది, అదేనా. సో మ్యాప్కే మనం 2 ఆర్ మోర్ దాన్ 2 లిస్టులు పంపించవచ్చు, కానీ ఫిల్టర్కి లిస్ట్కి మనం అలా పంపించలేం. ఫిల్టర్కి లిస్ట్కి ఒకటే. సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్కి రెడ్యూస్ యూజ్ చెయ్యొచ్చు కదా సార్. ఏమో నేను ఇంకా థింక్ చేయాలా, ఆ లాజిక్ ఆలోచించలా.
నువ్వు ట్రై చేయి. నేను చెప్పాను కదా ఫిల్టర్కి ఒక్క ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి నేను చూస్తాను, మిగతా ఎగ్జాంపుల్స్ చూడలేదు. చూసి చెప్తాను మళ్ళీ. యాక్చువల్లీ ఇంత టైం ఉంటుంది అనుకోలే ఈరోజు. నేను కూడా ఈరోజు బిజీ ఉన్నాను కాబట్టి రెడ్యూస్ మీద ఎక్కువ ఎగ్జాంపుల్స్ చూడాలి. మనకి నోట్స్లో ఉన్నది ఒకటే ఎగ్జాంపుల్, మనం బయట చూసుకోవాలి ఎగ్జాంపుల్స్. నేనైనా కూడా నెట్లో చూస్తే ఎగ్జాంపుల్స్ తీస్తా, ఓన్గా ఆలోచిస్తే కానీ రావు ఎగ్జాంపుల్స్. కాలేజ్లో అనుకో మనం ఎక్కువ మంది చెప్తాం కాబట్టి కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ నేనే ఆలోచిస్తా, బట్ ఇది మనం ఆలోచించాల్సిందే, అది సర్చ్ చేయాల్సిందే, మన ఓన్గా రాదు. ఇటు సమ్ ఇచ్చాడు, మాక్సిమం ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. ఓకే, ఇదేదో ఉంది చూడు, మాక్సిమం యూజింగ్ రెడ్యూస్ టు కంప్యూట్ మాక్సిమం ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ అంట. ఓకే, తర్వాత సమ్ ప్రొడక్ట్, ఓకే, కాన్కాటినేటెడ్ ప్రొడక్ట్. సో ఉన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూడండి, చూడు ప్రత్యూష్, నేను చూసి రేపు చెప్తా. ద సమ్మేషన్ మాక్సిమం సమ్సే ఉన్నాయి. ఓకే, ఇలా 2-3 సైట్స్ చూస్తే మనకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ దొరికేస్తాయి, నో ప్రాబ్లం, రైట్, ఫైన్. సో ఈరోజు నోట్స్ లేదు. నెక్స్ట్ టాపిక్ చాలా డిఫికల్ట్ అండ్ కన్ఫ్యూజింగ్ టాపిక్, జనరేటర్స్. ఓకే, జనరేటర్స్ ఇన్ పైథాన్. వినండి, ఇది లైట్గా ఇంట్రొడక్షన్ ఇస్తా. 15 minutes 10 minutes ఉంది. జనరేటర్స్ ఏంటంటే, ఇది కమెంట్ చేస్తామా, ఫంక్షన్స్లో ఒక పార్ట్, జనరల్గా ఎక్కువ మంది చెప్పరు. ఏం చేస్తున్నా అంటే, సపోజ్ ఐ హ్యావ్ ఎ లిస్ట్ సమ్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 10. మనకి తెలుసు కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకే, సో ఏంటిది, ఒక లిస్ట్లోని రేంజ్ అంటే 0 to 9, రేంజ్ ఆఫ్ 10 అంటే ఏంటి, 0 to 9. 0 to 9 సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్కి ఎక్స్ ఇంటూ ఎక్స్ పర్ఫామ్ చేస్తాం, ఇది మనకు తెలుసు. ఫర్ ఈచ్ వాల్యూ ఇన్ దిస్ సీక్వెన్స్, వాట్ ఈస్ దిస్ సీక్వెన్స్ is 0 to 9, we all know that. So in this sequence, for each value generate me multiplication of it, square of it. అంటే 0 వచ్చింది ఫస్ట్, 0 into 0, append it to లిస్ట్లో తోసాయి. నెక్స్ట్ 1 వచ్చింది, 1 into 1, 2 వచ్చింది, 2 into ఇలాగా. నౌ ఇప్పుడు ఇది దీన్ని లిస్ట్ కాంప్రహెన్సేషన్ అంటాం, మనకు తెలుసు. సో దీని టైప్ నేను ప్రింట్ చేస్తే లిస్ట్, ఇది ఏ టైప్ వస్తుంది, లిస్ట్ టైప్ వస్తుంది. ఓకే, దీని టైప్ ఏంటి, లిస్ట్లో పెడుతున్నా, స్క్వేర్ బ్రాకెట్లో పెట్టాను కాబట్టి ఆ జనరేట్ అయిన సీక్వెన్స్ అంతా ఏ టైప్, లిస్ట్ టైప్. సో టైప్ లిస్ట్ అని వస్తుంది మనకి ఇందులో, నో డౌట్. పైన ఇక్కడ వదిలిస్తున్నా, ఎల్ కదా, ఓకే. టైప్ ఈస్ లిస్ట్, యా లిస్ట్ వచ్చింది. కానీ టపుల్లో పెట్టాను అనుకో, టపుల్లో పెడితే ఈ ఎల్ అనేది యాక్చువల్లీ ఫస్ట్ సెట్లో పెట్టి చూస్తా. సెట్ మనకి ఎన్ని ఉన్నాయి టోటల్లీ, ఇవి కలెక్షన్స్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. ఇప్పుడు ఏమొస్తుంది నాకు, సెట్ వచ్చింది. ఓకే, సెట్. ఇప్పుడు నేను పారెంథసిస్ ఇస్తా, పారెంథసిస్ ఏంటి, టపుల్ కదా, టపుల్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఆ రోజు కూడా టపులే అనుకున్నాం, కానీ ఇది జనరేటర్ ఇస్తుంది. చూడండి, జనరేటర్ ఇచ్చింది, టపుల్ కాదు. ఓకే, దీని వెనకాల చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా పెద్ద మ్యాటర్ ఉంది, ఇది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇంకోటి చెప్తా, సపోజ్ ఐఎమ్ రైటింగ్ ఎ ఫంక్షన్ def sum fun, ఐఎమ్ జస్ట్ పాసింగ్ వన్ ఆర్గ్యుమెంట్ అండ్ ఐ వుడ్ లైక్ టు రిటర్న్ n into n. Okay, so now if I call this function by passing some 10 and let me print కాదు, some glog తీసుకుంటున్నా. సో ఇది వ్యాలిడ్, ఇది ఒక ఫంక్షన్ ఏంటి, ఒక వాల్యూ తీసుకుంటుంది, fun అనేది ఒక ఫంక్షన్ 10 తీసుకుంటుంది, 10 into 10 చేసి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇందులో తేడా లేదు. కానీ దీన్నే నేను జనరేటర్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది ఈ కాన్సెప్ట్లో. సపోజ్ జీ ఫంక్షన్ అనుకుందాం, జస్ట్ ఏదో నేమ్, ఇట్ ఈస్ టేకింగ్ వన్ వాల్యూ, రైట్, ఇంతవరకు సేమే, బట్ రిటర్న్ ప్లేస్లో ఈల్డ్ అన్న కీవర్డ్ వస్తుంది, ఈల్డ్. ఓకే, ఈల్డ్ ఏంటి, సమ్ n into n. సో జనరేటర్ ఈజ్ అ స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్ విచ్ డజంట్, అఫ్ కోర్స్ ఏంటది, ఇన్ ప్లేస్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇట్ హ్యాస్ ఈల్డ్ స్టేట్మెంట్. ఈల్డ్ ఏంటి, ఈల్డ్కి దీనికి తేడా అంటే,
చెప్తా ఇప్పుడు చెప్పకూడదు, రేపు చెప్పాలి. ఇది స్టోర్ చేస్తుంది, ఇది స్టోర్ చేయదు. మీకు అర్థం కాలేదని నాకు తెలుసు. సపోజ్ లెట్ మీ టేక్ సమ్ లిస్ట్ హియర్. List equals to some empty. Now for each value for I in range of n అనేది 10 అనుకోండి, సో 0 to 9. ఓకే, లేదా 1 నుండి n+1 10 వరకు, 0 అక్కర్లేదు 10. సో ఏం చేయాలి, ఇంటూ చేయి. ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ 1, n you perform some l dot append of I into I. ఇది ఏం చేస్తుంది, మీకు మీ నార్మల్ బేసిక్ నాలెడ్జ్ వాటి చెప్పండి. ఇది నార్మల్ రెగ్యులర్ ఫంక్షన్, సింపుల్ ఫంక్షన్. దిస్ ఈస్ పాసింగ్ 10. సో nలోకి 10 వచ్చింది. ఐ హ్యావ్ టేకెన్ అన్ ఎంప్టీ లిస్ట్. నౌ ఇన్ దిస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్, దట్ ఈస్ 1 to 10, n అంటే 10 కదా, 1 to 10 ఏం జరుగుతుంది, వాల్యూ ఐలోకి వచ్చి ఐ ఇంటూ ఐ చేసి ఆ ఎంప్టీ లిస్ట్ లోకి ఒక్కొక్కటి అపెండ్ చేస్తుంది. మొత్తం ఆపరేషన్ అయిన తర్వాత రిటర్న్ మీ ద లిస్ట్. ఓకే, రిటర్న్ మీ ద లిస్ట్, దాన్ని నేను జీలోకి తీసుకున్నా. నౌ ఇఫ్ ఐ ప్రింట్ దిస్ జీ, నాకేమొస్తుంది, అఫ్ కోర్స్ ఆ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకే, 1 to 9 వరకు, ఎందుకంటే రేంజ్ ఫంక్షన్ లాస్ట్ ఇగ్నోర్ చేస్తుంది కదా. 1 to 10 అంటే 1 to 9 వరకు ప్రతి వాల్యూ స్క్వేర్ చేసి ఎంప్టీ లిస్ట్కి అపెండ్ చేసి లాస్ట్లో లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. సో నాకు 1, 4, 3 మొత్తం స్క్వేర్స్ వచ్చాయి. ఇది మనకు కామన్గా తెలిసింది. ఓకే, సో దీన్నే నేను ఇలా రాస్తా. ఎందులో అంటే డెఫ్ జనరేటర్ ఫంక్షన్ టేక్స్ n. ఓకే, now for I in range of, ఇవన్నీ మనకి తెలిసిన కొత్తగా నేను చెప్పట్లా, జనరేటర్ ఫంక్షన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. yield I into I. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ కదా, చాలా కొత్తగా ఉంది కదా. అక్కడ ఏం చేస్తుంది, మొత్తం లిస్ట్ జనరేట్ చేసి లాస్ట్లో లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ అంటే లాస్ట్లో రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఈల్డ్ ఐ ఇంటూ ఐ అంట. ఒకసారి దీన్ని కాల్ చేసి చూస్తా. సో జీ ఫంక్షన్ ఆఫ్ సమ్ 10. ఓకే, ఇదేం ప్రింట్ చేయదు, బట్ వచ్చింది అంతే. ఇప్పుడు ఒకసారి ఒకసారి చాలా జాగ్రత్త వినండి. ఫంక్షన్ ఇది జస్ట్ చూడండి అంతే. ప్రస్తుతం నేను మీకు ఏం చెప్పలేదు, జనరేటర్స్ జస్ట్ నార్మల్గా చూడండి. ఒక ఫంక్షన్, నార్మల్ ఫంక్షన్, అది ఒక వాల్యూ తీసుకుంటుంది, ఒక నెంబర్ తీసుకుంటుంది. ఆ నెంబర్ వరకు నేను ప్రతి వాల్యూని ఆ సీక్వెన్స్లో, అంటే ఆ నెంబర్ వరకు అంటే 100 అయితే 1 to 99, 1000 అయితే 1 to 999, ఆ సీక్వెన్స్లో ప్రతి నెంబర్కి ఇంటూ చేసి లిస్ట్లో పెట్టి టోటల్గా ఆ లిస్ట్ని నేను జనరేట్ చేస్తున్నాను. ఓకే, సో అది నాకు ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ ఇది నేను ప్రస్తుతం కమెంట్ చేస్తా, వినండి జాగ్రత్తగా. ఇది నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ కాంప్లికేటెడ్ టాపిక్ ఇది. సో ఇది మనం చూసాం. సపోజ్ నేను ఇక్కడ ఒక ఇంపోర్ట్ చేస్తున్నా, ఇంపోర్ట్ టైం. ఈ ఇంపోర్ట్ టైం అంటే మనం టైం క్యాలిక్యులేట్ చేయడానికి, బిఫోర్ కాలింగ్ దిస్ ఫంక్షన్ ఐ వుడ్ లైక్ టు గెట్ ద టైం. సపోజ్ టైం 1. సో టైం డాట్ టైం అనేది మాడ్యూల్, టైం ఈజ్ అ ఫంక్షన్. ఓకే, టైం మాడ్యూల్లో టైం ఫంక్షన్ ఉంది, అది కరెంట్ టైం మనకు తీసుకుంటుంది. ఆఫ్టర్ జనరేటింగ్ ద ఫంక్షన్, after the function is called and it is returned, again time2 equals to time. Okay, now print me time2 minus time1. అంటే ఇదేంటి, I would just like to check how much time has been taken to perform this bullshit. Okay, I'm calling function fun. The function name is fun and it is taking 10. Okay, now let me give a big number, suppose 100. Now these lines are to check how much time has been taken to perform this operation. Function call అయింది, ఫంక్షన్ ఏదో ఆపరేషన్ చేసింది, ఫర్ లూప్ తీసుకున్నది, ఇంటూ చేసింది, రిటర్న్ చేసింది. ఆ మొత్తం ఆపరేషన్స్కి ఎంత టైం అయిందో తెలుసుకోవడానికి నేను ఈ t2 మైనస్ t1 చేస్తున్నా. ఇది టైం ఇస్తుంది, ఆ టైం మైనస్ చేస్తుంది ఇప్పుడు టైం అండ్ ప్రీవియస్ టైం.
Okay, so let me check how much time taken to perform this operation. 0.0. సో చాలా ఫాస్ట్గా చేస్తుంది. లెట్ మీ యాడ్ 2 more zeros. చూడండి 10,000 పంపిస్తున్నా, 10,000 సీక్వెన్స్కి ఇంటూ చేసి అపెండ్ చేసి ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి? 1 2 3 లాస్ట్లో ఇది. సో టోటల్ 3 ఆపరేషన్స్. 0.0020 సెకండ్స్ అయింది. ఇంకో 2 యాడ్ చేస్తాను, హ్యాంగ్ అయిపోద్దేమో. 0.2 సెకండ్స్. ఇంకొకటి యాడ్ చేస్తా, మరీ ఎక్కువ ఇస్తే ఇంకా ఒక 2 minutes అలా అయిపోద్ది. వెయిటింగ్ 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 2 seconds. ఇంకొకటి చూద్దామే. బాబు హ్యాంగ్ అవ్వకమ్మా, అసలే i3 ప్రాసెసర్ ఇది. రేపు నుంచి టేకింగ్ 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 టేకింగ్. ఒక్క 0 పెరిగిపోయింది, 2 seconds. ఇప్పుడు నాకు తెలుసు 1 minute పట్టేలా ఉంది, అక్కడ ఆగాల్సింది. సో వెయిట్ చేద్దాం, ఇది అలా ఉంచు.